జ్ఞానానందమయం దేవి నిర్మల స్ఫటికారూపం ముక్తి ప్రదాయకం శ్రీచక్రం నియంబజే. అది అమ్మవారి యొక్క శ్లోకం. అది మీరు హయగ్రీవోపాసన అని చెప్తూ ఉంటారు. నాకు అమ్మవారి జ్ఞానానందమయం దేవి నిర్మల స్ఫటికారూపం ముక్తి ప్రదాయకం శ్రీచక్రం నియంబజే. ఇక్కడ స్ఫటిక రూపంలో ఉండే అమ్మవారు మనకి జ్ఞానాన్ని ప్రసాదించి ముక్తి ప్రసాదిస్తుంటారు. ఇది అమ్మవారి పరంగా నాకు వచ్చిన శ్లోకం. ఇచ్చేదంటే అనేక మంది మహనీయుల్లాగా నేను ఎప్పుడు ఏమి చదవలేదు, నేర్చుకోలేదు, ఏమీ నేర్చుకోలేదు. నేను మానవ ప్రయత్నం ఒకలాగుంటే భగవంతుడి ప్రయత్నం ఇంకోలా ఉంటుంది. సృష్టి స్థితి వినాశానం శక్తిభూతే సనాతని అని ఉంది. సృష్టి స్థితి లయ. ఏమిటండి ఇదంటే, సృష్టి అంటే మనం పుట్టిన ప్రాంతం, లయ స్థితి అంటే వ్యాపారం కోసమో ఉద్యోగం కోసమో ఎక్కడికో వెళ్ళే ప్రాంతం, ఇంకా లయ అంటే మనం ఎక్కడ కాలం చేస్తాం అదనమాట. అది సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఇక్కడ ఏంటంటే వైష్ణవ సాంప్రదాయం వాళ్ళు వస్తూ ఉంటారు, ఎవరు వస్తూ ఉంటారు, అంతా చూస్తూ ఉంటారు. ఎవరు ఇక్కడికి వచ్చినా ఒకటి మాత్రం నిజం, దేవాది దేవుడైన ఒక తల్లికి కొడుకు మాత్రమే. దేవాది దేవుడైన ఒక తల్లికి కొడుకు మాత్రమే. అది మర్చిపోకండి. సృష్టిలో మాతృమూర్తికి ఉన్న స్థానం మరి ఎవ్వరికీ లేదు. అందుకే మాతృదేవోభవ అంటారు తప్ప ముందు పితృదేవోభవ అనరు. ఆ మాతకి అటువంటి శక్తి ఉంది. పరమేశ్వరి ఎలా పుట్టింది, ఎలా వెళ్ళింది అంటే ఎవరికీ తెలియదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరికే తెలియని శక్తి ఆవిడ. ఆ తల్లి ఆవిడ ఆవిర్భవించింది. ఇందులో ఒకటి చూసుకోండి, దేవి భాగవతాలు ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి. ఎన్నిట్లో ఉన్న అమ్మవారు సింహవాహినిగా ఉంటుంది. మీరు భాగవతాలు చదవండి, సింహం మీద ఉన్న అమ్మవారే ఉంటుంది. మరి నాకు 72లో స్వయంగా వ్యాఘ్రము అమ్మవారే నాకు మాత్రం ఇచ్చింది. అంతకుముందు పరిస్థితి ఏమిటంటే, నాకు అమ్మవారు మంత్రం ఇచ్చే వరకు కూడా నా గోత్రం కూడా నాకు తెలియదు. అంటే నాస్తికుడని కాదు, ఏదో ఇంకో జీవితంలో ఉండేవాడిని, రాజకీయాల్లో ఉండేవాడిని, అంచేతవి నాకు తెలిసింది కాదు. అమ్మవారు మంత్రం ఇచ్చాకనే నాకు తెలిసింది, ఓహో ఇదే నా గోత్రం అని. అంతవరకు నాకేం తెలియలేదు. మంత్రం ఇచ్చాక కూడా తూచా తప్పకుండా ఆవిడ ఏం చెప్తే అదే ఆచరిస్తున్నాను. ఎంతమందో వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కోరికలు లేని వాళ్ళు ఎవరూ లేరు. కోరికలు లేకపోవడం అంటే మనం అనంతలోకంలోకి వెళ్ళిపోవడం అన్నమాట. మానవుడికి కోరిక అనేది సహజం. ఒక కోరిక తీరిస్తే ఇంకో కోరిక వస్తుంది. అంటే కోరికలకి అంతు లేదు. కోరికలు తీరాలి, అంతు లేదు. పుట్టడం మరణించడం సహజం. ఈ మధ్యనే సమస్యలు. ఈ సమస్యలు తీర్చుకోవాలి. దానికోసమే కలియుగంలో విగ్రహ రూపంలోనే భగవంతుడు వెలిశాడు. మిగతా 3 కాలాల్లోనూ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగంలో భగవంతుడు భూలోకంలోనే ఉన్నాడు. కలియుగం ఇష్టడికి లేడు. కలియుగం ఇష్టడికి ఆయన కారణానంద విగ్రహ రూపంలో ఉంటాను తప్ప నేను ఉండను అన్నాడు.
మరి విగ్రహ రూపంలో ఉంటే మీరు దేవుడు అని ఎవరు చెప్తారు అంటే మీరు నమ్ముకున్న గురువులు చెప్తారన్నారు. చూడండి, మనకి ఉత్తర భారతదేశంలో అవతారాలు వచ్చాయి. ఎంతవరకు వచ్చాయి? కృష్ణ అవతారం వరకు అక్కడే ఉత్తర భారతదేశంలో పుట్టాయి. ఇకపోతే దశావతారమైన కల్కి అవతారం ఎక్కడుంది అంటే మీరంతా వెళ్ళి కొలుసుకునే శ్రీ వెంకటేశ్వర స్వామి కల్కి అవతారం. కలిపురుషుడు ఎవరయ్యా అంటే శ్రీ 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 వెంకటేశ్వర స్వామి. ఇది నగ్న సత్యం. అంటే మన అదృష్టం ఏంటంటే కలికాలంలో మనం ఉంటే మన కలి భగవానుడు అయిన వెంకటేశ్వర స్వామి మన ఆంధ్రదేశంలో పుట్టడం, ఇక్కడే వెలవడం. ఇప్పటికీ 5024 సంవత్సరాల క్రితం తిరుమలలో వెంకటేశ్వర స్వామి వెలిశాడు. 5024 సంవత్సరాలు అయింది ఆయన పుట్టి. ఆయన పుట్టిన తర్వాతే దేవుడు అనేవాడు ఉన్నాడు, తప్పకుండా కొలవాలి. తెలియకుండా ఆయనే అనేక రూపాలతోటి, ఒక దుర్గగాను, కృష్ణుడిగాను, ఆంజనేయ స్వామిగాను అనేక రూపాలు రాముల వారిగా చూపించి మీరు వీటిని కొలుచుకుంటారా అన్నాడు. అంచేత ప్రత్యక్ష దైవం ఎవరంటే శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి ముందు శ్రీకృష్ణ భగవానుడు పుట్టేటప్పుడు ఆయనకన్నా కొద్ది క్షణాలకు ముందు యోగమై పుట్టింది. మీరు భాగవతంలో చూస్తారు కదా, దేవి భాగవతంలో మన పోతనామాచరణ భాగవతంలో నేను ఆ యోగమై పుట్టి తను రేపల్లి వచ్చి యశోదాదేవి దగ్గర ఉండి ఇక్కడుండే రూపాన్ని తిరిగి వెళ్ళిపోతుంది. చేత యోగమై ముందు పుట్టింది, తర్వాత శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా పుట్టాడు. అంటే శ్రీకృష్ణుడిగా పుట్టాడు అని మనం అనుకుంటాం, ఆయన పుట్టాడో లేదో మనకు తెలియదు. ఎంచేతంటే మహావిష్ణు స్వరూపంలోనే దేవకీ వస్తువుకి కనిపించాడు. తర్వాత ఏం చేయాలో అన్ని వాళ్ళకి చెప్పాడు. అంచేత శ్రీకృష్ణుడి కన్నా ముందే భగవతి అంటే అమ్మవారు పుట్టింది. ఆ తర్వాత మహావిష్ణువు పుట్టాడు. ఇది నగ్న సత్యం. నేను మెడ్రాస్లో ఉపన్యాసం చెప్తున్నప్పుడు ఒక నాస్తికుడు వచ్చి వేర్ ఈజ్ గాడ్ అన్నాడు. ఆ డబ్ల్యూ కొట్టేసి చదవను అన్నాను. డబ్ల్యూ కొట్టేసి చదవరా అన్నాను. హీర్ ఈజ్ గాడ్ అన్నాడు. ఇంకెందుకురా, ఈ దేవుడు లేదన్నావు, డబ్ల్యూ కొట్టేశాను కదా అంటే హీర్ ఈజ్ గాడ్. మరి చనిపోయాడు. చనిపోతే ఇలాగెవరూ చెప్పలేదండి. చెప్పకపోతే నేను చెప్పాను కదా. అయినా ఇంకో విషయం, పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఇక్కడ దశావతారాలు ఇక్కడే ఉండి భగవంతుడు అనేవాడు ఇక్కడే ఉంటే నీకు దేవుడు లేడంట వేయటం వెదవా, నువ్వేం చేస్తున్నావు అంటే బ్యాంకులో ఉద్యోగం అన్నాడు. ఆ తర్వాత వెదురుపాకు వచ్చి నాకు మంత్రం ఇస్తావా అన్నాడు. నువ్వు ఉపనయనమే చేసుకోలేదురా, నువ్వు స్టేట్ బ్యాంక్లో చేస్తూ మీ నాన్నగారి చేత ఉపనయనం చేయించుకుని నువ్వు రా అన్నాను. ఉపనయనం అంటే ఏమిటండి అన్నాడు. నయనం అంటే కన్ను, ఉపనయనం అంటే సబ్స్టిట్యూట్ కన్ను, జ్ఞాననేత్రం అంటారు, అది తెలుసుకురా అన్నాను. ఆ తర్వాత గమ్మత్తు ఏమిటంటే వాడు బ్యాంకులో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి దేవుడు లేడంటే కొట్టివాడు. ఇదివరకు దేవుడు ఉన్నాడంటే కొట్టివాడు, దేవుడు లేడంటే కొట్టడం మొదలెట్టాడు. మనకి వినాయకుడు వెలిసేటప్పుడు కానీ ఇక్కడికి కూడా వచ్చి 3 రోజులు ఇక్కడ నేల మీదే పడుకున్నాడు. నేల మీదే పడుకుని నాకు జ్ఞానోదయం అయిందండి అంటాడు. ఒరే, నువ్వు దేవుణ్ణి నమ్మావు, ఈ విషయం నీ మనసులోనే పెట్టుకో. ఎంచేతంటే నాలుగుకి నరం లేదు. ఇదివరకు దేవుడు లేడన్నావు, ఇప్పుడు దేవుడు ఉన్నావేమిటని ఎటకారం చేస్తారు జనం. దానివల్ల నీ మాట ఎలాగున్నా ఆ ఎటకారం చేసి నష్టం వస్తుంది. అంచేత ఎవరికి చెప్పగలను. తర్వాత అతను ఉద్యోగం రిటైర్ అయిపోయాక
నా దగ్గరికి వచ్చి మెడ్రాస్ నుంచి కాళ్ళకి జోడు లేకుండా కాళ్ళు నడుకుని వచ్చాడు. మెడ్రాస్ నుంచి వచ్చి, గురువుగారు మంత్రోపదేశం చేయండి, ఈ వేళ నుంచి నేను గార్డు గారికి ఇంకడగానే ఉంటాను అన్నాడు. సరే అని చేశాను. సంవత్సరానికి 2 సార్లు వస్తానండి, మీరు కట్టుకున్న బట్టలే నాకు ఇవ్వండి అన్నాడు. సరే అని వచ్చేవాడు. పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగేవారు, ఏమిటి ఇలాగంటే మీకు తెలియదులేండి అనేవారు. అటువంటి వ్యక్తి ఏ బాధ లేకుండా సునాయాసంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు కూడా రేపు పోతాడనగా వెదురుపాకొచ్చాడు. నాకైతే చూశాడు, రే నువ్వు ఎప్పుడు నా గుండూరులోనే ఉంటావు, వెళ్ళరా అన్నాను. వాడికి అర్థమైంది, తప్పకుండా ఉంటావురా వెళ్ళన్నాను. అలాగే ఇక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళాడో మొన్నడే కాలం చేశాడు అతను. ఎందుకు చెప్పానంటే, పురాణాలు 18 పురాణాలు రాశాడు వ్యాసభగవానుడు. 18 పురాణాలు రాశాడు అంటే 36 రాశాడు. ఇప్పుడు చూస్తూ ఉంటాను టీవీలో, చాగంటి వారు వాళ్ళు చెప్తూ ఉంటారు. చెప్తే నేను నవ్వుకుంటాను. కారణం ఏంటంటే, రామాయణ భారతాలు చెప్పచ్చు, రామాయణ భారతాల్లో ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పాలి. వాళ్ళు చెప్పరు, అందులో ఉందేదో బాగుతారు తప్ప చెప్పరు. కారణం ఏంటి, రామాయణం తీసుకోండి, రామాయణంలో నేరేళ్ళ మాధవరావుగా మిమీగా ఆర్టిస్ట్ ఎవరంటే మహర్షులు. వాడు రాముల వారి గొంతుకుతో కాలం చేశాడు. తర్వాత ఫస్ట్ సిఐ ఆఫీస్ ఎవరంటే ఆంజనేయులు, ఆయన చెప్పాడు. మూడోది, ఈవేళ మీరు విమానాలు చెప్తున్నారు, ఆ విమానాలు ఉన్నాయని చెప్పి పుష్పక విమానం రావణాసురుడు సృష్టించాడు. ఈ ఉపన్యాసాలు చెప్పేవారు ఆ యుగంలో అవి, ఈ యుగంలో ఇవి అని చెప్పాలి. అలా చెప్తే మిడిమిడి జ్ఞానం ఉన్నవాడికి అర్థమవుతుంది. మహాభారతానికి అర్థం. మహాభారతానికి వస్తే, గాంధారి తన కడుపులో ఉన్న పిండాన్ని చేస్తే 101 పిండాలు చేసి 100 మంది మగవాళ్ళని, దుశ్శీలి అని ఒక ఆడదాన్ని మంత్రపూర్వకంగా పుట్టించాడు. ఇప్పుడు మనం చెప్పాల్సి వస్తే, ఆ యుగం అది, ఈ యుగంలో సంతానం లేని వాడికి టెస్ట్ ఉపయోగిస్తున్నాయి అని మనం చెప్పాలి. చెప్తే నాస్తికులకు కూడా అర్థమవుతుంది. అంటే అప్పుడు వేదం, మంత్రం, ఇప్పుడు విజ్ఞానం చేత ఏ యుగంలో ఏది జరిగినా ఇప్పుడే ఉంటుంది. కలియుగం విశిష్టం ఏమిటంటే, కృతయుగంలో కేవలం తపస్సుకు మాత్రమే పేదంత ఇచ్చారు. త్రేతాయుగంలో యజ్ఞయాగాదులకు ఇచ్చారు. ద్వాపరంలో యజ్ఞయాగాదులతో పాటుగా మంచి చెడు అంటే యుద్ధాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. కలియుగానికి వచ్చేటప్పటికి ఇవన్నీ జరుగుతున్నాయి. దౌర్భాగ్యం చూడండి, మనకి చెప్పకూడదు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క నైవేద్యంలో కల్తీ జరిగిందని దేశం అంతా గందరగోళపడిపోతుంది. జరిగితే జరగవచ్చు. నాకు అప్పుడు వేణుగోపాల్ దీక్ష గారు ఫోన్ చేస్తే, పంచాయతను శాంతియాగం చేయండిరా, పవిత్రోత్సవాలు చేయండి, సర్దుకుంటుందన్న. అవన్నీ చేసాడు అతను. టీవీలో కూడా వచ్చాయి. చేశాను నాన్నగారు అన్నాడు. అదే శాంతిస్తుందో వెళ్ళన్నా. అంటే నిజంగా కల్తీ జరిగిందో లేదో మనకు తెలీదు. ఆ కల్తీ చేసిన వాడికే తెలుస్తుంది. మనకు ఉండేది అలా ఏమిటంటే, పక్కవాడిని ప్రేమించడం, స్వపరభేదం లేకుండా అందరితో సమానంగా ఉండడం, నమ్మిన భగవంతుడిని, దుర్గాదేవిని కాదు, కృష్ణుడు కొలవండి, రాముడు కొలవండి, నమ్ముకోవడం. ఈ 3 కనుక చేసినట్టయితే మీ సుఖ జీవితాలు సుఖంగా ఉంటాయి, మీ సంతానం కూడా వృద్ధిలో ఉంటుంది. ఇది మర్చిపోకండి, ఇది మాత్రం మర్చిపోకండి. భగవంతుడు సృష్టించిన మానవుడు
భగవంతుడి కన్నా తాను సృష్టించిన కాగితానికి విలువిస్తాడు. కాగితం అంటే రూపాయలు. భగవంతుడి కన్నా మానవుడు సృష్టించిన రూపాయలకే, కాగితాలకి విలువిచ్చే కాలం ఇది. ఈ కాగితం ఇక్కడ ఉన్నంత విలువ మిగతా దేశాల్లో ఉండదు కదా, అక్కడ మళ్ళీ వేరేగా ఉంటుంది. చేత మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం తింటూ 10 మందికి పెట్టగలిగే శక్తి మనకు కోరాలి అమ్మవారిని. మనం తింటూ 10 మందికి పెట్టగలిగే శక్తి ఇస్తే అది 3 తరాల వరకు అలాగే చూస్తుంది అమ్మవారు. మర్చిపోకండి. ఒకటి, మనం ఎలా పుట్టామో అలాగే వెళ్ళిపోతాం. ఈ మధ్యకాలంలోనే ఇవన్నీ మనకి నేను, నాది, నావాడు, నావాడు అని అనుకుంటాం. ఎవ్వరూ మనవాళ్ళు కాదు. మనతో ఆత్మీయంగా ఉండి పొరిపొచ్చాయి లేకుండా సరదాగా ఉండేవాడు ఎవరో వాడే మనకు కావాల్సిన వాడు. భార్యాబిడ్డలు అనుకోండి, ఎవరు అనుకోండి, పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఒకలాగా ఉంటుంది, పెళ్ళి అయ్యాక ఇంకో జీవితం ఉంటుంది. పెళ్ళి అయితే జీవితం టర్న్ అయిపోతుంది. పెళ్ళిని గురించి ఒక ఉపన్యాసం చెప్పండి అని బందర్లో ఒకసారి అడిగాను నన్ను, మహిషాసుర నారాయణ. పెళ్ళి అంటే ఏమీ లేదు, మొదటి సంవత్సరం భార్య ఏమో భర్త మాట ఉంటుంది, 2వ సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, 3వ సంవత్సరం వీళ్ళిద్దరి మాట వీధిలో వాళ్ళు వింటారు. అంతగానే విశేషం అదేమిటండి, అంతే. భర్త నేను చెప్తూ ఎవరైనా దగ్గర వాళ్ళు వస్తే, అప్పు చెల్లిలో తల్లిలో తండ్రి వస్తే అంతా బాగానే ఉందా, మా ఆయన కోపం ఎక్కువ ఉంటుంది, మా ఆయన కోపం ఎక్కువ, నా మాట వినంటుంది. వీడు ఎవరితో చెప్తే నా పెళ్ళం గేయాలని అంటాడు. పొరుపచ్చాలు లేకుండా ఏ దంపతులైనా 1 సంవత్సరం ఉన్నారేమో ఆలోచించండి. ఇంపాసిబుల్. పొరుపచ్చాలు సహజం. ఈ పొరుపచ్చాలు పోవాలన్న కోసమే అన్యోన్య సహాయార్థం అని ఈ దేవినాథుల్లో మిమ్మల్ని ఇక్కడ పెడుతున్నాను. మీరెవరో ఎక్కడెవరో తెలీదు, ఇక్కడ కులభేదం లేదు, అంతా సమానంగానే కూర్చుంటారు. ఇదే విధంగా మీ జీవితంలో ఉండాలని నా కోరిక. అలా ఉన్నట్టయితే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు వైరాగ్యాలు ఉన్నాయి. వైరాగ్యాలు 4 రకాలు. ఒకటి శ్మశాన వైరాగ్యం. శ్మశానంలో మనం వెళ్తాం, శవం కాలుతుంటే రేపు కూడా మనం ఇలాగే ఉంటాం కదా అని పెదవి విరుస్తాం. ఇంటికి వచ్చాక మర్చిపోతాం. మనం మాత్రం శాశ్వతంగా ఉంటామని మళ్ళీ భార్య, పిల్లలు, ఆదాయం దీని మీద పడిపోతాం. అందుచేత శ్మశాన వైరాగ్యాన్ని నమ్మకం. 2 పురాణ వైరాగ్యం. పురాణ వైరాగ్యం అంటే భాగవతమో, భారతమో, రామాయణం చదువుతుంటే ఆహా మనం కూడా అందులో ఉన్నటువంటి మహర్షుల్లాగా ఉండాలి అని అనుకుంటాం. ఇంటికి వచ్చాక అన్నీ మర్చిపోతాం. అంచేత పురాణ వైరాగ్యం కూడా 0. 3 ప్రసూతి వైరాగ్యం. సంతానం కలిగేటప్పుడు ఆ స్త్రీ ఎంతో బాధపడుతుంది. ఇక ఈ మొగుడితో కాపురం అక్కర్లేదు, ఈ సంతానంతో చాలని గింజుకుంటుంది. 3వ మాసం వచ్చేటప్పటికి తల్లితో ఉంటుంది, అమ్మా ఆయనకి పొట్ల పోయిన పడదు, వండుకోవడం నేను వెళ్ళిపోవాలంటుంది. కేవలం దానికోసం కానీ మళ్ళీ భర్తతో కాపురం చేయడానికి. ఇక 4వది రాజకీయ వైరాగ్యం. ఒక ఎన్నికల్లో నెగ్గినవాడు ఓడిపోతే ఈ వేసవికి ఇంత డబ్బు ఖర్చు పెట్టినా ఓడిపోయాను, ఇంక నేను రాజకీయాల ద్వారా రానంటాడు. తిరిగి ప్రభుత్వం ఎలక్షన్స్ ప్రకటిస్తే 10 మందిని కేకేసి తలకోవందా ఇచ్చి, ఒరే మన పార్టీ వారికి టికెట్ నాకే ఇమ్మని చెప్పండి రా అంటాడు. చేత ఈ 4 వైరాగ్యాలు మనం ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. ఈ 4 తప్పితే ఇంక 5వది లేదు. ఈ 4 తప్పితే 5వది లేదు. సహజమేది. చేత ఏమి చేసినా నువ్వు కానీ నేను కానీ ఎవరూ శాశ్వతం కాదు.
శాశ్వతమైనది ఏమిటి? మన గురించి చెప్పుకునేవాళ్ళే. ఇప్పుడు మార్కండేయుల గురించి కానీ, శంకరాచార్య వారి గురించి కానీ, వీళ్ళందరి గురించి చెప్తున్నామంటే ఏమిటి? వాళ్ళు అలా ప్రవర్తించారు. అంచేత చనిపోయినా వాళ్ళు చిరంజీవులు. వాళ్ళు మృతజీవులు అంటాం, చనిపోయినప్పటికీ మృతజీవి. ఇక జీవన్మృతులు బతికుండగా కూడా మృత్యుతో సమానం. వాడు తిండు పక్కవాడికి పెట్టడం. వాళ్ళు జీవన్మృతులు, బతికుండగానే చనిపోయిన వాడితో సమానం. చేత మీకు చెప్పేది ఏమిటంటే సహనావతు సహనభవతు అంటారు. సహనం వహించండి. సహనం వహించడం అంటే ఒక 100 రూపాయలు నువ్వు సంపాదిస్తే 25 రూపాయలు నీ పక్కన పెట్టుకో, 25 రూపాయలు నీ పిల్లలకి ఇచ్చేయి, ఇంకో 25 రూపాయలు దాన ధర్మాలు చేయి, 4వ 25 నీ పిల్లలతో ఉన్నంత వరకు కలిసి తింటూ ఉండు. అలా చేసినట్టయితే ఎందుకు చెప్పానంటే చివరి దశకు వచ్చేటప్పటికి నువ్వు దాచుకున్న 25 రూపాయలే నీకు నీ భార్యకి తిండి పెడుతుంది. నువ్వు దాన ధర్మాలు చేసిన 25 ఉన్నా చూసా, మీకు కాదు అది, మీ తర్వాత తరం వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. మీ తర్వాత కొడుకులు, మనవలు, మునిమనవలు, ఎనిమను వాళ్ళకి ఆ దాన ధర్మాలు ఉపయోగపడతాయి. అప్పుడు వాళ్ళు సుఖంగా ఉంటారు. ఈ ప్రకంగా చేసుకోండి. ఇలా చేసినట్టయితే అన్ని విధాలు బాగుంటుంది. పార్వతీ పరమేశ్వరికి కళ్యాణం అయినప్పుడు హిమవత్ పర్వతాల్లో జరిగింది. గదిలో కూర్చుంటే పరమశివుడికేసి అమ్మవారు చూస్తుంటే ఒక వ్యక్తి పుట్టాడు. ఆ శివుడు అన్నాడు, పార్వతి వీడిని నేను మహాగణపతిగా తీసుకుంటానే అన్నాడు. మంచిదండి. తర్వాత శివుడు అమ్మవారికే చూస్తుంటే ఆ కడల్లోంచి 4 చేతులతోటి చక్రం, గద, కత్తి, అభయస్తంతో ఒక కుర్రాడు పుట్టాడు. వెంటనే ఆవిడ ఇలాగివ్వండి, వీరికి భిక్ష చేయండి అని పేరు పెడుతున్నాను, మా అన్నయ్యకి సేనాధిపతిగా వెళ్తాడు అండి. అంచేత ఏమిటంటే పురాణాలు ఎందుకు వినాలంటే అందులో ఉండే మంచి స్వీకరించి అది మనం ఆచరించడానికి, అందులో ఉండే మంచి స్వీకరించి ఆ మంచిని మనం తీసుకుంటూ పక్క వాళ్ళకు కూడా పంచడానికి ఆ పురాణాలు వినాలి. తప్పకుండా వినాలి పురాణాలు. వ్యాస భగవానుడు నన్ను ఒకసారి ఒక సభలో అడిగాను, భారతం ఎవరి వాళ్ళు పుట్టిందండి అన్నారు. భారతం ఎవరి వాళ్ళు పుట్టడం చెప్పండి అన్నారు. 3 కృష్ణుల వల్ల పుట్టింది భారతం అన్నారు. అదేమిటండి ఒక్కడే కదా కాదు, వ్యాస భగవానుడి పేరు కృష్ణద్వైపాయనుడు. 2 ద్వీపాల మధ్య ఒక నదిలో పరాశర మహర్షికి సరస్వతీదేవికి పుట్టాడు. ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. వేదాలు రచించాడు కనుక వేద మహర్షి అయ్యాడు. ఇంకా రెండోది కృష్ణప్రియ. ద్రౌపది అసలు పేరు కృష్ణప్రియ. 3 శ్రీకృష్ణుడు. ఈ 3 మహాభారతానికి మూల పురుషులు అని చెప్పాను. చూడండి, భారతానికి రామాయణానికి చాలా తేడా ఉంది. దక్షిణ భారతదేశంలో 199 గ్రామాల్లో రామాలయాలు ఉంటాయి. అంటే రాముడు మన హృదయాల్లో ఉండిపోయాడు. భద్రాచలం వెళ్ళండి, మిగతా చోట అలాగున్నా భద్రాచలంలో రాముల వారికి 4 చేతులు ఉంటాయి. 4 చేతులు ఉంటాయి రాములుగా భద్రాచలంలో. లక్ష్మీదేవిని, సీతాదేవిని తొడమే కూర్చోబెట్టుకుంటాడు. నేను వెళ్ళినప్పుడు చూసి, ఏమిటయ్యా ఇలాగున్నారు, రామనారాయణ అని పిలుస్తారు. అవునండి అన్న. ఎందుకని తెలియదు అన్నారు. ఏమీ కాదు, రావణాసుర బలాంతరం మహావిష్ణువు కైలాసానికి వెళ్ళిపోయాడు రాములు వారు సీతాదేవితో సహా. ఈ బుద్ధుడు నువ్వు నా దగ్గరికి రావాలయ్యా అన్నాడు. అంటే సీత మనం వెళ్ళాలి రావాలని చతుర్భుజాలతోటి వచ్చాడు. మీరు భద్రాచలం వెళ్తారు, ఏదో కొలుసుకొచ్చి చూడండి, రాముని వారికి 4 చేతులు ఉంటాయి.
ఒక భద్రాచలంలోనే 4 చేతులు ఉంటాయి. అంచేత అక్కడ రామనారాయణ స్వామి అని పిలుస్తారు. మిగతా చోట్ల 2 చేతులతో ఉంటాడు రాముల వారు. ఒక భద్రాచలంలో మాత్రం 4 చేతులతో ఉంటాడు ఆయన. మీరు ఎప్పుడైనా వెళ్తే చూడండి, 4 చేతులు ఉంటాయి ఆయనకి, ఇంకెక్కడ ఉండవు. అంటే ఏంటి, మహావిష్ణువే టకాలమని వచ్చేసారి నిలబడ్డాడు. అంచేత ఆలయాలన్నింటిలోకి, రామాలయాలన్నింటిలోకి పవిత్రమైన ఆలయం ఏదంటే భద్రాచలం మాత్రమే. అంటే రాముల వారు మహావిష్ణువు 2 కలిసిన ఆలయం అది భద్రాచలం. ఇలా మనం ఎక్కడికి వెళ్ళినా తర్కించుకుంటే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. మీకు ఇచ్చే సలహా ఒకటే, మీరు తింటూ మీ కుటుంబాన్ని పోషించుకుంటూ 10 మందికి పెట్టగలిగే శక్తి మనం అనుకోరండి. మీరు తింటూ 10 మందికి పెట్టగలిగే శక్తి అంటే, ఈ 10 మంది తింటున్నప్పుడు ఏ రూపంలో ఏ దేవుడు వచ్చో తింటారో తెలియదు కనుక 3 తరాల వరకు మీ కుటుంబానికి తిండికి బట్టకి లోటు ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోయారు. తిండికి బట్టకి లోటు ఉండదు. ఇది మాత్రం మర్చిపోకండి. మనం పుట్టాం కనుక, పెరిగాం కనుక, సంసారం చేస్తున్నాం కనుక మన భార్య బిడ్డలకి ఉపాధి కల్పించాలి. దానికోసం తంటాలు పడండి. 50 సంవత్సరాలు వచ్చే వరకు నేను ఒక్కడే కదా అని చెప్పి ఎంతో సంపాదించింది సగం దాచుకొని మిగతాది పిల్లలకి వాళ్ళకి ఇచ్చేసేయండి. అలా చేసినట్టయితే మీరు కష్టపడిన కష్టం ఫలిస్తుంది, మీరు సుఖంగా ఉంటారు. ఇది మాత్రం మర్చిపోకండి. ఒక రోజుని మన ఇంట్లోకి బంధువులు వస్తే, పెళ్ళికి వచ్చినా సరే, ఇంకో రోజు 2 అంటే అయ్య బాబు ఎలాగరా అంటాం. అలాగే వేళ చూడండి, 1500 పైన భోజనం చేసేట. ఉదయం 15 నుంచి 1800 మధ్యన భోజనం చేశారు కాసం గారు చెప్పింది. అలాగా అమ్మా నాన్న. మరి ఇంతమందికి భోజనం పెట్టడానికి నేను ఎంత అవస్థపడుతున్నానో ఆలోచించండి. మీరు వేసే 10 రూపాయలు ఎందుకు పనికి వస్తాయి? సరిపోతాయి. ఎలా వస్తుంది? తల్లి ఇస్తుంది, పెడుతున్నాం. చేత నేను చెప్పేది ఏంటంటే, స్వపరభేదం లేకుండా ఆర్తులైన వారికి మీకు తోచిన సహాయం చేయండి. వాడు డబ్బు ఇమ్మంటాడు అనుకోండి, డబ్బు వాడికి ఇవ్వకండి, ఇంటికి వెళ్ళి వాడి పెళ్ళడానికి ఇవ్వండి. నాకు 10 రూపాయలు ఇవ్వండి అంటే ఇంటికి వెళ్ళి వాడి భార్యకి ఇవ్వండి. ఆవిడ సద్వినియోగం చేసుకుంటాం. వీడికి ఇస్తే బజార్లోకి వెళ్ళేసి టిఫిన్ తినేసేసి తగలేస్తాడు. చేత ఎవరికైనా ఆర్థిక సహాయం చేయాలంటే ఇంటికి వెళ్ళి ఆ గృహలక్ష్మికి ఇవ్వండి. ఆవిడ ఎంతో పొదుపుగా దాచుకుని చేస్తుంది. స్త్రీ యొక్క విశేషం ఏంటంటే 100 రూపాయలు ఉన్నా పోషించగలదు, 1,00,000 రూపాయలు ఉన్నా పోషించగలదు, అడ్జస్ట్ చేసుకోగలదు. కానీ కలియుగంలో స్త్రీలకు ఏమిటంటే ఎక్కువగా బంగారం మీద ఎక్కువ వ్యామోహం. నెక్స్ట్ నేను చూస్తూ ఉంటాను, ఎక్కడికైనా వెళ్తే ఆ పక్కన చీర ఎలాగుందో, ఎక్కడ కొందో అవన్నీ ఎంక్వైరీ చేసేదానికి నిద్రట్టదు. అంటే ఏంటి, కలియుగంలో ఆ లక్షణం ఏంటంటే సీతాదేవి బంగారపు లేడి కావాలండి. తెలీదా బంగారపు లేడి కాదని? ఎందుకు అడిగింది అంటే, కలియుగంలో స్త్రీలకి బంగారం మీద ఆశ ఎక్కువ ఉంటుంది అని చెప్పడానికి ఆ బంగారు ప్లేట్ కావాలండి. ఆ బంగారు ప్లేట్ కోసం రాముడు ఎన్ని అవస్థలు పడ్డాడు చూశారు కదా. అంటే ఇక్కడ కూడా ఏమిటంటే, నేను ఎక్కడికైనా వెళ్తే ఆడవాళ్ళని నక్షక పర్యంతం చూస్తాను. వాళ్ళకన్నా తక్కువ ఖరీదు చీర కట్టుకున్న ఆ చీరకే చూస్తారు వాళ్ళు, ఎక్కడ కొన్నారు ఏమిటి అని. ఎవరైనా వస్తే చెప్పేవాడిని, 150 రూపాయలు పెట్టు చీర కొనుక్కుంటే పక్కన కోసం వేసేవారు వాడికి ఇవ్వండి. 1500 రూపాయలు చీర కట్టుకున్నాను అనేది, తీరా 150 రూపాయలు. అది చేత ఏంటంటే వ్యామోహం సహజం. ఎంతవరకు వ్యామోహం అంటే పరిమితి దాటి ఉండకూడదు. ఇప్పుడు మీరు భాగవతం వింటున్నారు,
సుకుమార్షుని గురించి చెప్పారు, ఎలా అభిపించారో చెప్పారు. ఈ వేట కూడా నేపాల్లో బాగామతి నది అని నది ఉంది. ఆ బాగామతి నదికి దక్షిణం వైపు జనకపూర్ ఉంటుంది, ఉత్తరం వైపు మిథునపూర్ ఉంటుంది. ఆ మిథిలా నగరంలోనే సీతాదేవి పుట్టింది. జనకపూర్లో జనక మహారాజు రాజ్యం చేసేవాడు. ఈ వేట కూడా మీరు ఎప్పుడైనా నేపాల్ వెళ్తే చూడండి, బాగామతి నదికి ఒకవైపు మిథునపురి, రెండో వైపు నేను చెప్పినట్టుగా ఉంటుంది. అవి ఈ వేటకు కూడా ఉన్నాయి. అవి చూస్తే మనకు అర్థమవుతుంది రామాయణం జరిగింది అని. మిథునపూర్లో సీతాదేవి పుట్టింది, జనకపూర్లో జనక మహారాజు రాజ్యం చేశాడు. మధ్యన బాగామతి నది ఉంటుంది. ఎప్పుడైనా నేపాల్ వెళ్తే ఆ రెండు చూడండి. చూస్తే వాళ్ళు మిథునపూర్లో సీతాదేవిని ఎంతో గౌరవంగా కొలుచుకుంటారు. మా అమ్మండి అంటూ కొలుచుకుంటారు. అక్కడే ఆవిడ దొరికింది కనుక. అది తాత్కాణాలు. ఎందుకంటే ఈ వేట కూడా చెప్పడానికి, ఆ రోజు జరిగి ఇప్పుడు కూడా జరుగుతున్నాయని చెప్పడానికి. ఇవి మనం ఆలోచించి ఇవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా నేపాల్ వెళ్ళండి, పశుపతినాథ్ ఆలయం ఉంటుంది, అందులో నా ఫోటో ఉంటుంది. పశుపతినాథ్ ఆలయంలో నేను కూర్చొని ఫోటో ఉంటుంది. వాళ్ళు మన ఆంధ్రులు ఎవరో వెళ్తే ఎవరండి అంటే ఆయన కొన్ని పనులు చేయడానికి పుట్టిన వ్యక్తి అయ్యా అంటారు. అంతేగాని ఇంతకని నేను చెప్పరు. ఎదురుపాక ఘాట్ గారండి వెళ్ళండి అంటారు. ఆ ఆలయంలో నా ఫోటో ఉంటుంది. మీరు వెళ్ళారా అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు, నాకు తెలియదు కూడాను. ఆ పశుపతినాథ ఆలయానికి ఉత్తరముఖంగా వెళ్తే హిమాలయ పర్వతాల దగ్గరికి ఒక గృహం ఉంటుంది. ఆ గృహలో ఏకముఖి దత్తాత్రేయుడు ఉంటాడు. ఏకముఖి దత్తాత్రేయుడు అక్కడికి అర్చన చేసేవారు మహమ్మదీయులు. మనం వెళ్తే గోత్ నామ్ అనేది విభూది ఆయన మీద వేసి మనకిస్తారు. మరి ఇక్కడ మీరు 3 ముఖాలు దత్తాత్రేయుని పెట్టేసి ఊరికే పొగిడేస్తాడు. చరిత్ర ఏమిటంటే దత్తాత్రేయుడు అత్రి అనసూయ పుత్రుడైన 3 ముఖాలు కాదు, 3కి పుట్టాడు. బ్రహ్మదేవుడు అంశతోటి సోముడు అంటే చంద్రుడు పుట్టి ఆకాశంలో వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుడు అంశతో శివాంశతో దూర్వాసుడు పుట్టాడు. దూర్వాసుడు మహర్షిగా వెళ్ళిపోయాడు. విష్ణువాంశతోటి దత్తుడు పుట్టాడు. చేత నేపాల్లో చూసిన తర్వాతే ఇక్కడ మన పీఠంలో కూడా ఏకముఖి దత్తాత్రేయుడు పెట్టాను. అంటే చరిత్ర చెప్పచ్చు, కానీ చరిత్ర పూర్వ చరిత్ర తెలుసుకుని చెప్పాలన్నమాట. అయితే ఏకముఖి దత్తాత్రేయుడు పుట్టాక శ్రీ అనుసరులతోటి దేశ సంచారానికి వెళ్ళాలమ్మా అంటాడు. అయితే వెళ్ళు బాబు అని సప్తమాతృకులు ఒక దేవత అయిన అనగాదేవినిచ్చి ఆయనకి పెళ్లి చేస్తారు. ఈవిని తీసుకుని దేశ సంచారం చేస్తూ శబరిమల దగ్గరికి వస్తాడు. శబరిమల దగ్గరికి వస్తే అయ్యప్ప స్వామి నాకు అంశతో పుట్టి నా అన్నగారుగా వచ్చాడు, ఆయన చూడాలని గబగబా కిందకు వచ్చేస్తాడు. కిందకు వస్తే ఈ పక్కన ఉన్నటువంటి అనగాదేవి ఎంత అందంగా ఉన్నాడండి అంటుంది. దాంతో దత్తాత్రేయుల వారికి కోపం వచ్చి, అలాగా అయితే నువ్వు ఇక్కడ నుండి వీడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాని అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతాడు. అయ్యప్ప స్వామి అంటాడు, అమ్మా ఎంత పని చేసావమ్మా, నాకు అన్నగారం అంశతో వచ్చాను, ఎలాగంటుంది, అయితే ఓ పని చేయి, ఇక్కడ నేను గ్రామదాతగా పెడతాను, పురుత్తమాలిక అమ్మ అనే పేరుతో నేను పెడతాను, ఎవరైతే మొదటి సంవత్సరం స్వాములు రారో అప్పుడు పెళ్లి చేసుకుంటాను అంటాడు. మీరు ఎవరు వెళ్ళినా అమ్మోదరు కొబ్బరికాయ కొడతారు. శబరిమల వెళ్ళిన వాళ్ళు ఎక్కడ వెళ్ళినా. ఇంకా శబరిమల అంటే ఏమిటి? శబరి నివసించిన కొండ.
శబరి ఎక్కడంటే రాముల వారు నదిగా ప్రవేశించంటే కింద ఆవిడ నదిగా ఉంటుంది. దాన్ని పంబా నది అంటారు. అయ్యప్ప స్వామి శబరిమల కొండ మీద వెలిశాడు. శబరి ఎక్కడైతే నివసించిందో ఆ కొండ మీద వెలిసి ఆయన మలే అంటే కొండ అని అర్థం, శబరి కొండ అని అర్థం. అక్కడ అయ్యప్ప స్వామి ఉన్నాడు. కింద నది ప్రవహిస్తుంది. ఆ నదే రాముల వారి కోరిక మీద శబరి మహానదిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇది పురాణాల్లో ఉందో లేదో తెలియదు, కానీ ప్రత్యక్షంగా నేను చూసి మీకు చెప్తున్నాను. ఇది మర్చిపోకండి. దేశంలో ఎన్నో ఆలయాలు ఉంటాయి, ఎందరో దేవతలు ఉంటారు. వీళ్ళు దేవుళ్ళని మనకు ఎవరు తెలుస్తుంది? మధ్వాచార్య వారు, రామానుజాచార్య వారు, శంకర భగవత్పాదులు వాళ్ళు దేవుళ్ళు రాని మనకు చెప్పారు. మధ్వాచార్య వారు ద్వైత సిద్ధాంతం అని పట్టాడు. ద్వైత సిద్ధాంతం అంటే ఆ మధ్వులు కొలిచే దేవుడు ఒక్కటి తప్ప ఇంకెవరు దేవుళ్ళు అంటారు. శంకరాచార్య వారు అద్వైత సిద్ధాంతం అని పెట్టాడు. ఏ దేవుడైనా గ్రామదేవత అయినా అంతా దేవుళ్ళేరా అని చెప్పడానికి. తర్వాత రామానుజాచార్య పుట్టి విశిష్టాద్వైతం అన్నాడు. విశిష్టాద్వైతం అంటే ఆయన దృష్టిలో నిలువునామాలు పెట్టుకున్నవాడు ఒక్కడే దేవుడని. మనకి జియ్యంగారులు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. ఓ సభలో చెప్తున్నప్పుడు నేను చెప్పాను, జియ్యంగారులు మీరు వైష్ణవులు, శ్రీ వైష్ణవులకి ఆంధ్రదేశంలో స్థానం లేదయ్యా, మీరు శ్రీరంగం నుంచి వచ్చారు అంచేత వెంకటేశ్వర స్వామి కూడా వైగానసులే చేస్తారు, శ్రీ వైష్ణవులు చేయరు. సరే, శ్రీ వైష్ణవులు శ్రీరంగం నుంచి వచ్చారు, రంగనాయకుల దగ్గర నుంచి, మీరు మా ఆంధ్రులు కాదు అని నవ్వుతూ ఉంటాను. మన నరసింహమూర్తి జియ్యం గారు అంటాడు, మీ దగ్గరికి నేను రానండి, మీరు ఆంధ్రులు కాదు, నువ్వు తమిళుడు అంటారు, నన్ను నేను రానంటాడు. వైగానసులు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి వాడు. ఏది ఎలాగున్నా ఒకటి, వాడు వైష్ణవుడు, స్మార్తుడు, వైగానసుడు మీకు అనవసరం. మీకు నమ్మకం ఉంది కనుక ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి మీ మనసులో కోరికలతో నమస్కారం చేసుకోండి. అంతేగాని ఈ గుడిలోకి నేను వెళ్ళకూడదు, ఇక్కడికి రాకూడదు అనకండి. పవిత్రమైన భారతదేశాన్ని భారత మాత అని పిలుస్తారు. ప్రపంచంలో అన్ని దేశాలకి మన దేశానికి మాత్రమే స్త్రీ పేరుంది, భారత మాత అని పిలుస్తాం, మిగతా వాళ్ళ పిలవరు. అంచేత భారత మాత అంటే మన దేశం స్త్రీదేవత అన్నమాట. స్త్రీదేవత కనుకే రాజరాజేశ్వరి, లలితాదేవి, దుర్గాదేవి, బాలాత్రిపురసుందరి మనకి ఇక్కడ పెంచారు. అంచేత ఈ దేవతామూర్తిని కొలుచుకోండి, మీకు తప్పకుండా జయం జరుగుతుంది.